హలో అందరికీ! ఈరోజు మనం ఒక అద్భుతమైన యానిమేటెడ్ అడ్వెంచర్లోకి వెళ్ళబోతున్నాం. ఈ కథలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే, ఇందులో పాత్రలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం. వాళ్ళు ఏమంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది 5వ తరగతిలో ఉన్న మీకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. సో ది గోల్డెన్ డీర్ వాగ్దానాలు మరియు క్షమాపణల కథలోకి దూకేద్దామా? అసలు కథలోకి వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. ప్రాణాలు కాపాడిన వాగ్దానాన్ని కేవలం కొన్ని బంగారు నాణేల కోసం పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? ఇదొక పెద్ద ప్రశ్న కదా. వారణాసిలో జరిగిన ఈ అద్భుతమైన కథలో మనకి ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది. మొదటి భాగం ది గోల్డెన్ డీర్ పరిచయం. అంటే మన కథలోని మెరిసే కథానాయకుడన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, గంగానది ఒడ్డున ఒక దట్టమైన అడవి. అక్కడొక ఎత్తైన బలమైన జింక. దాని శరీరమేమో స్వచ్ఛమైన బంగారు రంగులో మెరిసిపోతోంది. వెండి కొమ్ములు, నల్లగా తళతళలాడే కాళ్ళు. అబ్బా, ఆ జింకనలా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒకరోజు మన అందమైన జింక అలా సరదాగా వాండరవుతోంది. వాండరంటే ఎలాంటి పని, గమ్యం లేకుండా అడవిలో అలా అటూ ఇటూ నడుచుకుంటూ వెళ్లడం. అలా ప్రశాంతంగా వెళుతున్న సమయంలో సడన్గా ఒక ఊహించని సంఘటన జరిగింది. రెండవ భాగం ప్రాణాలను కాపాడిన వాగ్దానం. గంగానదిలో ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే మన కథలో అసలైన యాక్షన్ మొదలవుతుంది. ఆ ప్రశాంతమైన అడవిలో అకస్మాత్తుగా రక్షించండి, కాపాడండి అనే కేకలు. ఎవరో కాదు, గంగానదిలో మునిగిపోతూ ప్రాణభయంతో అరుస్తున్న ఒక మనిషివి. ఆ మాటల్లో ఎంత భయముందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ అరుపులు వినగానే మన బంగారు జింక ఏమాత్రం ఆలోచించలేదు. ఒక్క ఉదుటున నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తితో ఎంతో ప్రశాంతంగా, భయపడకు, దయచేసి నన్ను పట్టుకో అని చెప్పింది. ఆ మాటల్లోని ధైర్యం అతనికి ఎంత ఊరటనిచ్చుంటుందో ఆలోచించండి. అలా వారణాసికి చెందిన ఆ వ్యాపారి ప్రాణాలు కాపాడాక అతను కోలుకునే వరకు జింక దగ్గరుండి చూసుకుంది. అతను తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు జింక రెండు చిన్న కోరికలు కోరింది. నా గురించి ఎవరికీ చెప్పొద్దు, అలాగే ఎవర్నీ ఇక్కడికి తీసుకురావద్దు అని బతిమాలింది. అప్పుడు ఆ వ్యాపారి ఒక ప్రామిస్ చేశాడు. ప్రామిస్ అంటే ఖచ్చితంగా మాటివ్వటం. నీ గుట్టు ఎప్పటికీ రట్టు చెయ్యను, నిన్ను సురక్షితంగా ఉంచుతాను అనే గట్టిగా మాట ఇచ్చి వారణాసికి తిరిగి వెళ్ళిపోయాడు. మూడవ భాగం రాజబహుమానం. రాణి కల ప్రతీదీ ఎలా మార్చేస్తుందో ఇక్కడ చూద్దాం. నగరంలో వారణాసి రాణికి ఒక వింతైన కల వచ్చింది. కలలో మనుషుల్లా మాట్లాడే ఒక బంగారు జింక కనిపించింది. అంతే, ఉదయాన్నే లేచి రాజుగారితో, ఈ దేశంలో అలాంటి జింక ఎక్కడున్నా సరే అది నాకు కావాలి అని గట్టిగా పట్టుబట్టింది. ఆవిడ మాటల్లో ఎంత డిమాండుందో చూశారా? ఇంకేముంది, రాణిగారి కోరిక తీర్చడానికి రాజుగారు ఒక పెద్ద ప్రకటన చేశారు. ఆ మాయాజింకను వెతికిపెట్టిన వారికి భారీ రివార్డ్ అంటే బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఏదైనా ఒక మంచి పని చేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చేదాన్నే రివార్డంటాం. ఈ ప్రకటన విన్న ఆ వ్యాపారికి ఆశ పుట్టింది. తన ప్రాణాలు కాపాడిన జింకకు ఇచ్చిన మాట గాలికి వదిలేశాడు. ఏమాత్రం ఆలోచించకుండా రాజు దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, మహారాజా, ఆ బంగారు జింక ఎక్కడుంటున్నో నాకు తెలుసు అని ఆ రహస్యాన్ని ఆనందంగా చెప్పేశాడు. 4వ భాగం రహస్యం బయటపడింది. ఇప్పుడు అడవిలోకి వెళ్దాం. ఆ వ్యాపారి సహాయంతో రాజు, అతని సైన్యం అడవిలో జింకను చుట్టుముట్టారు. జింకను ప్రాణాలతో పట్టుకోవాలని, బాణాలు వెయ్యొద్దని రాజు కఠినంగా ఆదేశించాడు. కాని చుట్టూ సైనికులను చూడగానే జింకకు తాను మోసపోయానని వెంటనే అర్థమైపోయింది. అయితే ఇక్కడ మన జింక భయపడి పారిపోలేదు. ఎంతో ధైర్యంగా రాజుగారి ముందుకు నడుచుకుంటూ వెళ్ళి, ఓ మహారాజా, ఇదిగో నేనే మీ ముందుకొచ్చాను, దయచేసి నన్ను కాల్చవద్దు అని మనిషిలాగే స్పష్టంగా మాట్లాడింది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. 5వ భాగం బంగారు జింక మాట. ఇక్కడ అసలు నిజం బయటపడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. దారి చూపించిన వ్యాపారిని రాజుగారు చూపించగానే జింక ఆ ఇద్దరి పనులను బేరీజు వేసి చూపించింది. ఒకరేమో ఏ స్వార్థం లేకుండా గంగలో మునిగిపోతున్న ప్రాణాన్ని కాపాడారు. మరొకరేమో కేవలం డబ్బు కోసం తన ప్రాణాలు కాపాడిన స్నేహితుడినే సైనికులకు పట్టించారు. ఎంత తేడా ఉందో కదా. జింక ఎంతో బాధగా రాజువైపు చూసి ఈ లోకంలో చీట్ చేసేవారు ఉన్నారనే ఆవేదన వ్యక్తం చేసింది. చీట్ చేయడం అంటే నిజాయితీ లేకుండా ప్రవర్తించటం,
లేదా నమ్మకద్రోహం చేయడం. కష్టకాలంలో ఆదుకున్నవాళ్లనే మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారని జింక అన్న మాటలు వింటే ఎవరికైనా బాధ కలగక మానదు. 6వ భాగం దయా మరియు క్షమాగుణం. కథలో ఒక ఆశ్చర్యకరమైన మలుపు ఇక్కడే ఉంది. వ్యాపారి చేసిన మోసాన్ని విన్న వెంటనే రాజుగారికి విపరీతమైన కోపమొచ్చింది. అలాగా? అయితే వాడికి నేను మరణశిక్ష విధిస్తాను అని గట్టిగా అరిచాడు. ప్రాణాలు కాపాడిన వాళ్లనే మోసం చేసినందుకు అదే కరెక్ట్ పని అని రాజుగారు ఫీలయ్యారు. కాని అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ జింక ఏమాత్రం కోపపడకుండా రాజుతో ఏమందో తెలుసా? అతన్ని బతకనివ్వండి, ఆ బహుమతిని కూడా అతన్నే తీసుకొనివ్వండి అని అడిగింది. నమ్మకద్రోహం చేసిన వ్యక్తిని కూడా క్షమించి ఆ బంగారు నాణేలు అతనికే ఇచ్చేమంది. అసలు ఎవరైనా ఇలా చేయగలరా? ఆ జింక చూపించిన దయను చూసి రాజుగారు అవ్వాక్కయ్యారు. ఆ జింకను నోబుల్ అని ప్రశంసించారు. నోబుల్ అంటే గొప్ప మనసు, కరుణ కలిగి ఉండటం. జింక మనసుకి ముగ్ధుడైన రాజుగారు ఇకపై ఆ రాజ్యంలో ఏ జంతువునూ వేటాడకూడదని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ ముగించే ముందు నేను మీకొక ప్రశ్న వదిలేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా మనకిచ్చిన మాటను స్వార్థం కోసం తప్పితే వారిని ఆ బంగారు జింకలాగా క్షమించేంత ధైర్యం, దయ మనలో ఎంతమందికుంటాయి? ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం కదూ? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.